బాంధవా శ్రీ సాయి దేవా దీన బాంధవా శ్రీ సాయి దేవా దయా సాగరా దేవాది దేవా దయా సాగరా దేవాది దేవా దీన బాంధవా శ్రీ సాయి దేవా సత్య సాయి దేవా బాంధవా శ్రీ సాయి దేవా దయా సాగరా దేవాది దేవా బాంధవా శ్రీ సాయి దేవా సాయి ప్రభో సాయీశ్వరా సత్య సాయి దేవా శరణం ప్రభో సత్య సాయి దేవా బాంధవా శ్రీ సాయి దేవా సాయి సాయి स्मरण करो साई सालवैया पच्चिनिवास अंडपिंड ब्रह्मांडं नीवे कावा मायंड नीवनी नम्मिति रामा साई रामा साई ఓ పర్తినివాస రెండు కళ్ళు చాలవయ్యా సాయి రామా మాలోని పాపములు తొలగింపుమా నీలో నమమ్ము చేర్చి ముక్తినొసగుమా ముక్తినొసగుమా సాయి ముక్తినొసగుమా ముక్తినొసగుమా సాయి ముక్తినొసగుమా. ఆవిడికి ఆయనకేమో
బట్టలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని స్నానం చేసి టిఫిన్ పెట్టాలని గాబరకి చెయ్యి జారి పడిపోతే 2 సంవత్సరాలు అయింది. చెయ్య బెండ్ అయిపోయింది. అప్పుడు నేను ఈ హైదరాబాద్లో ప్రగతి భవనంకి వెళ్ళాను పెన్షన్ గురించి. అక్కడ ఒక డాక్టర్ గారు కలిశారు. ఆ డాక్టర్ గారి పేరు చెప్తాను, ఆవిడ కూడా పేరు మంచిదే, వెళ్ళాలి కదా. అక్కడ ఆయన మీకు చెప్పారు, ఆ అమ్మ ఇచ్చింది అడ్రస్, ఇక్కడికి వెళ్ళమని. 782 అక్కడ హాస్పిటల్ ఉంది, మీకు ఉచితంగా చేస్తారు, ₹1 డబ్బులు కూడా తీసుకోరు. అంటే నేను మా అల్లుడి గారికి చెప్పాను, నాకు ఒక సాయం చేస్తామంటున్నారు, నేను వెళ్తాను అంటే, సరే వెళ్ళి చూసుకొని రండి అని అన్నారు. మొన్న ₹2,500 మాకు టెస్టులు అయ్యాయి, మా అల్లుడి గారే ఇచ్చారు. మళ్ళా నెక్స్ట్ కరోనా టెస్టులకి ₹1,200 ఇచ్చాం మా భార్యాభర్తలకి, అది కూడా మా అల్లుడు గారు నా కూతురే ఇచ్చారు. అది అక్కడ చూసిన వెంటనే మాకు జాయిన్ చేశారు. మా దగ్గర కట్టుకున్న బట్టలతోనే మేము వచ్చాం, మేమేం బట్టలు ఏమి తేలేదు. అయితే మేము వెళ్తామంటే వీళ్ళేదో ఇప్పుడే ఉండాలి అక్కడ జాయిన్ అయిపోవాలనేసి ఈ దాటికి 3 రోజులు అయింది, మేము అలా ఉండిపోయాం. ఆ తర్వాత మా అల్లుడు గారు బట్టలు గట్ట తెచ్చి ఇచ్చారు, మాకు చాలా ఆనందం ఉంది. మళ్ళా సాయి మన కళ్ళల్లో ఉన్నాడే అని అనిపిస్తుంది. సాయి మనకు దూరం అయిపోయినా ఈ ప్రజలందరికీ, ప్రతి జీవికి ఆయన ఉన్నారని నాకు అనిపిస్తుంది. నేను బాబా గారు లోకంకి వెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు భోజనం చేయలే. ఊరందరూ నన్ను పాపం పడ్డారు, వద్దు నువ్వు చనిపోతావు, బాబా నీ దగ్గర మళ్ళీ వస్తారేటి, బాబా వెళ్ళిపోయారు లోకంకి, మనందరికీ దూరమే అయిపోయారు, వద్దు నువ్వు భోజనం చేయి అని నాకు ప్రజలందరూ నా ఫ్రెండ్షిప్లు అందరూ చెప్తే నేను భోజనాన్ని మళ్ళీ ఆరంభించాను. నేను అలాగ నిరాహార దీక్షతో ఉండిపోయాను 15 రోజులు. 15 రోజులు ఉండిపోతే వద్దు మన్మథరావు, కానీ స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, రూపంలో ఇక్కడే ఉన్నారు, నీ దగ్గరే ఉంటారు. నిజంగా నా దగ్గర ఉన్నారు. ఆయన ఆ రూపంలో కనిపించకపోయినా వేరే రూపంలో నాకు కనిపిస్తున్నారు, నాకు ఆ నమ్మకం ఉంది. చెప్తాను మళ్ళీ నోటితోని. నాకు కిడ్నీ ప్రాబ్లంతో పడి ఉంటే మా ఆవిడ ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. బాబా నాకెందుకు ఈ బాధలు పెట్టావు, నేనేం తప్పు చేశాను బాబా అనగానే బాబా గారు నా దగ్గర ప్రత్యక్షమయ్యారు. వచ్చి 3 సార్లు నాకు దిష్టి తీసి, ఇల్లు జాగ్రత్తగా ఇల్లు, నీకు న్యాయం అవుతుంది, నువ్వు లేకపోతే ఈ మందిరం సేఫ్టీ అయిపోతాయి, నువ్వు బయటే ఉండాలి కానీ పాడుకొని, ఇక్కడ నువ్వు ఏమి జరగదు, నీకేం జరగదు, నువ్వు నా పాటలు పాడుకొని హాయిగా జీవిస్తావు, నీకేం చెందుతుందో వాళ్ళు ఇచ్చే మందులు వాడుకో అని నా బాబా గారు చెప్పేసి మాయమైపోయారు. ఎక్కడ మందిరంలోనే? మా ఇంటిలో జరిగింది. మా ఇంటిలో మా ఆవిడ తర్వాత మీకు కిడ్నీ 18 రోజుల్లోనే బాగా 18 రోజులు. శ్రీనివాస 2 కళ్ళు చాలవయ్యా సాయి రామా, మాలోని పాపములు తొలగింపుమా, నీలో నమమ్ము చేర్చి ముక్తినొసగుమా, ముక్తినొసగుమా సాయి, ముక్తినొసగుమా, ముక్తినొసగుమా సాయి, ముక్తినొసగుమా.